తలైవార్ తంబి తలైమైల్ ఈ తెలుగు డబ్బుడ్ తమిళ్ సినిమా ఈ రోజే నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. బేసిక్గా ఈ మూవీ టైటిల్ని యాజ్ ఇట్ ఈజ్ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే వచ్చే అర్థం ఏంటంటే మా తమ్ముడు లాంటి నాయకుడి నాయకత్వం అని. సినిమా ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే అందరికంటే ముందు రివ్యూస్ ఇచ్చేది మనమే కాబట్టి. ఈ సినిమాలో హీరో ఒక విచిత్రమైన కాన్ఫ్లిక్ట్ మధ్య ఇరుక్కుంటాడు. ఆ కాన్ఫ్లిక్ట్ని తెలివిగా ఎలా హ్యాండిల్ చేశాడు, హ్యాండిల్ చేయడానికి ఎంత కష్టపడ్డాడు అనేది స్టోరీ. ఆ కాన్ఫ్లిక్ట్ని ఇక్కడే చెప్పేయొచ్చు గానీ మీరు చూస్తేనే అది కొంచెం బావుంటుంది. ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ భలే గమ్మత్తుగా, ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అంటే ఎక్కడో మన విలేజ్లో వినే ఉంటాం గానీ మరీ ఈ లెవెల్లో అన్నది నాకైతే ఇదే ఫస్ట్ టైం చూడడం. దాన్ని తీసుకోవడం అండ్ ఇంట్రడ్యూస్ చేసిన విధానం రెండూ బాగా నచ్చాయి. జీవాగారికి చాలా రోజుల తర్వాత ఒక మంచి రోల్ పడింది. ఇన్ఫ్యాక్ట్ ఆయన చేసిన రీసెంట్ సినిమాలలో ఇది చాలా బెటర్ అని చెప్పొచ్చు. తన సింపుల్ ఎక్స్ప్రెషన్స్తో, డైలాగ్స్తో మూవీని ముందుకు తీసుకువెళ్తారు. విచిత్రమేంటంటే ఈ సినిమాకి క్రియేటివ్ ప్రొడ్యూసర్ కూడా ఆయనే. మరి కథలో ఇన్వాల్వ్ అయ్యారా లేదో తెలియదు గానీ ఆయన ప్రీవియస్ మూవీస్ కంటే ఈ మూవీలో చాలా చాయిసెస్ ఫ్రెష్గా అనిపిస్తాయి. ఇకపోతే కొన్ని రైటింగ్ చాయిసెస్ బాగుంటాయి. ఎక్స్ట్రాడినరీ అని చెప్పట్లేదు గానీ డీసెంట్గా ఉంటాయి. ఇంత విచిత్రమైన కాన్ఫ్లిక్ట్లో ఫన్ జనరేట్ చేసి ఎంగేజ్ చేస్తూ తీసుకెళ్లడం అంత ఈజీ కాదు. కానీ ఫర్ మోస్ట్ పార్ట్ ఈ చిన్న ప్లాట్ని బాగా హోల్డ్ చేశారు. మనుషులింత పిచ్చోళ్లేంట్రా అనే ఫీలింగ్ అయితే తీసుకొచ్చేస్తారు. ఎస్పెషలీ ఫస్ట్ 30 మినిట్స్ అండ్ లాస్ట్ 30 మినిట్స్ వర్కౌట్ అయింది సినిమా. క్లైమాక్స్లో ఒక వాటర్ ట్యాంక్ సీన్తో మంచి పే ఆఫ్ ఇస్తారు. బావుంటుంది. మ్యూజిక్ డీసెంట్గా ఉంది. మంచి సపోర్ట్ ఇచ్చింది నేరేటివ్కి. సినిమాటోగ్రఫీ బావుంది. రియల్ లొకేషన్స్లో క్యాప్చర్ చేశారు, రియలిస్టిక్గా తీశారు. యూజువల్గా విలేజ్ అనగానే ల్యాండ్స్కేప్స్ పెట్టేసి అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంది అనే ఫీలింగ్ తీసుకురావడానికి ట్రై చేస్తారు. కానీ ఈ మూవీలో అలాంటివి చేయకుండా కథకి తగ్గట్టు ఫోకస్ అంతా క్యారెక్టర్స్ అండ్ వాళ్ల సరౌండింగ్స్ మీదే ఫోకస్ చేశారు. ఎడిటింగ్ ఈజ్ మేజర్ ప్లస్. డైరెక్టర్ చాయిసో ఎడిటర్ చాయిసో తెలియదు గానీ ఈ సినిమాని లెస్ దాన్ 2 అవర్స్లో ఫినిష్ చేయాలి అన్న కాల్ తీసుకోవడం బెస్ట్ డెసిషన్. కానీ ప్రాబ్లం ఏంటంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యే టైంకి రిపిటేటివ్ అనిపించడం స్టార్ట్ అవుతాయి సీన్స్ కొంచెం. ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ ఆ సిచ్యువేషన్కి పెద్దగా అనిపించినా వ్యూవర్స్గా మనకి ఈ ఒక్కదాని మీదే ఇంకెంతసేపు అనే ఫీలింగ్ వస్తుంది. ఒక కొత్త కాన్ఫ్లిక్ట్ ఓపెన్ చేసినా కూడా అది ఎఫెక్టివ్గా అనిపించదు. ఈ సినిమాలో ఒక ఎమోషనల్ బ్యాక్ స్టోరీ ఉంది సినిమాకి. ఇది సినిమాకి ఒక సోల్ లాగా ఉండే ఛాన్స్ ఉండింది. కానీ దాన్ని ఫ్యూ షాట్స్కి పరిమితం చేయడం వల్ల ఎమోషనల్గా పెద్దగా కనెక్ట్ అవ్వము. పాయింట్ రొటీన్ అయినా ఈ కథకి సిచ్యువేషన్కి హెల్ప్ అయ్యేదేమో అనిపించింది. కాన్ఫ్లిక్ట్స్ అన్నీ ఎమోషనల్వి పెట్టుకొని టోటల్ మూవీ ఫన్ యాంగిల్లో వెళ్దామని ఎందుకనుకున్నారో తెలియదు మరి. పర్ఫార్మెన్సెస్ పరంగా ప్రార్థనా నాథన్ బాగా చేశారు. ఇక మిగతా అందరూ ఎవరి రోల్స్లో వాళ్ళు బాగా చేశారు. స్టాండౌట్స్ ఏం లేవు పెద్దగా. ఓవరాల్గా టీటీటీ అదే తలైవర్ తంబి తలైమైల్ ఇజ్ అ టైం పాస్ ఎంటర్టైనర్ విత్ ఎ యునీక్ కాన్ఫ్లిక్ట్. పొట్ట చక్కలయ్యేలా నవ్వుతారనేం లేదు, అలా వెళ్ళిపోతుంది. ఫ్యామిలీతో ట్రై చేయొచ్చు. ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే టార్గెట్గా ఇస్తున్నా, కొట్టేయండి. మీరు చూస్తే ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి.